శాంతా క్రియేషన్స్కి స్వాగతం. నేను చేసే వీడియోస్ ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి, నచ్చితే కనుక లైక్ చేయండి, ఎవరికైనా షేర్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. అండి, లాస్ట్ వీడియోలో నెట్వర్క్ సెక్యూరిటీ బీసీఏ పేపర్ ఫైనల్ ఇయర్ పేపర్లో వైరస్ అనే కాన్సెప్ట్లో లాస్ట్ వీడియో మ్యాక్రో వైరస్ అలాగే వైరస్ అండర్ ఆపరేషన్స్ అనే టాపిక్స్ గురించి చూశారు. ఫేజెస్ ఆఫ్ వైరస్ అండర్ ఆపరేషన్స్, డార్మెంట్ ఫేజ్ అని, ప్రొపగేషన్ ఫేజ్ అని, ట్రిగరింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఫేసెస్ అన్ని వాటి గురించి చూశారు. సో ఈ వీడియోలో టైప్స్ ఆఫ్ వైరస్, ఏ వైరస్ ఉన్నాయి, ఇంకా అలాగే యాంటీవైరస్ అంటే ఏంటి, ట్రోజన్ హార్స్ వైరస్, వైరస్ వామ్స్, ట్రోజన్ హార్స్ వాటి యొక్క డిఫరెన్సెస్ ఏమిటి, అలాగే కౌంటర్ మెజర్స్, వైరస్ కౌంటర్ మెజర్స్, వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. కంపల్సరీ ఈ 3 వీడియోస్ నుంచి మీకు దిస్ ఇస్ ద లాస్ట్ వీడియో ఆన్ వైరస్ అండి టాపిక్స్ మీద. సో ఈ 3 వీడియోస్ నుంచి కంపల్సరీ మీకు కనీసం 15 మార్క్స్ క్వశ్చన్స్ అయితే వస్తాయండి. 10 అండ్ షార్ట్ ఆన్సర్ కూడా రావచ్చు. 10 మార్క్స్ అండ్ షార్ట్ ఆన్సర్ 5 మార్క్స్. ఓకే, లెట్ us go for the topic. Okay, so what is time bomb virus, logic bomb virus and email virus? Let us see టైప్స్ ఆఫ్ వైరస్. టైమ్ బాంబ్ వైరస్ అంటే వెరీ సింపుల్ అండి, ఇటేం లేదు. అంటే ఒక నిర్దేశిత సమయానికి వైరస్ ఎగ్జిక్యూట్ అవ్వడం, మీ సిస్టంలో వైరస్ ఎగ్జిక్యూట్ అవ్వడం, లేకపోతే వైరస్ యాక్టివేట్ అవ్వడం, వైరస్ రన్ అవ్వడం ఒక పర్టికులర్ టైంకి. ఆ ప్రోగ్రామ్ అలా రాయబడి ఉంటుంది. ఇట్ ఈస్ ఎ వైరస్ విచ్ ఈస్ ప్రోగ్రామ్ టు బి ఆటో ఎగ్జిక్యూటెడ్ అట్ సర్టెన్ టైమ్ ఇన్స్టెన్స్. ఒక పలానా పీరియడ్ లోపల, లేకపోతే సపోజ్ మీరు ఒక ఫోల్డర్ ఓపెన్ చేసే సమయానికి, లేకపోతే మీరు ఏదైనా యాడ్ ఆర్ రిమూవ్ ప్రోగ్రామ్స్లో ఏదైనా ప్రోగ్రామ్ రిమూవ్ చేసే సమయానికి, లేకపోతే రీస్టార్ట్ చేసే సమయానికి, లేకపోతే ఒక ఫైల్ రీనేమ్ చేసే సమయానికి, ఫోల్డర్ డిలీట్ చేసే సమయానికి వైరస్ అనేది అటాక్ అవ్వాలి అనేలాగా ప్రోగ్రామ్ రాయబడి ఉంటుంది. టైమ్ బాంబ్ వైరస్ అనేది ఇట్ ఈస్ ఏ వైరస్ విచ్ ఈస్ ప్రోగ్రామ్డ్ టు బి ఆటో ఎగ్జిక్యూటెడ్ అట్ సర్టెన్ టైమ్ ఇన్స్టెన్స్ అనమాట. ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అవుతుంది ఆ టైం ప్రకారం. టైము పలానా టైం రీచ్ అయ్యేసరికి వైరస్ స్ప్రెడ్ అవ్వడం అనమాట మీ సిస్టంలో, అలాగనమాట. నెక్స్ట్ లాజిక్ బాంబ్ వైరస్. ఇట్ ఈస్ ఎ కంప్యూటర్ ప్రోగ్రామ్ విచ్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ ఆన్ స్పెసిఫిక్ లాజిక్ అనమాట. ఇక్కడ లాజిక్ అంటే ఏంటంటే, ద లాజిక్ మీన్స్ 2 టైప్స్ ఆఫ్ లాజిక్స్. ఎనీ ఫిజికల్ యాక్షన్, మీ కీబోర్డ్ ద్వారా కానీ మౌస్ ద్వారా కానీ ఏదైనా ఒక యాక్షన్ క్లిక్ చేయడం కానీ, లేకపోతే ఎంటర్ చేయడం కానీ, డిలీట్ బటన్ నొక్కడం కానీ, ఏదైనా ఒక యాక్షన్ జరగడం ఫిజికల్గా మీరు ఏదైనా ప్రెస్ చేస్తే లాజిక్ బాంబ్ వైరస్ అనేది స్ప్రెడ్ అవ్వాలి మీ సిస్టంలో. అలాగే ఎనీ ఫిజికల్ యాక్షన్ ఆర్ ఎనీ లాజికల్ యాక్షన్ అంటే ఇక్కడ ఏదైనా ఒక కండిషన్ ప్రకారం అనమాట. ఒక కండిషన్, సపోజ్ ఇఫ్ యూ టైప్ ఎనీథింగ్ మోర్ దాన్ 10 క్యారెక్టర్స్, లేకపోతే మీరు ఏదైనా ఒకే ఫోల్డర్లో ఒక 10 ఫైల్స్ కనుక 10 ఫైల్స్ కంటే ఎక్కువ ఫైల్స్ క్రియేట్ చేస్తే వైరస్ స్ప్రెడ్ అవ్వడం, లేకపోతే ఒకే ఫైలు 2-3 చోట్ల మీరు కాపీ చేయడం, ఇట్లాగ ఏదైనా ఒక లాజిక్ కావచ్చు. అంటే ఒక కండిషన్ అనమాట. ఎనీ కండిషన్, ఇఫ్ ద కండిషన్ ఈజ్ మెట్, ఆ ప్రోగ్రాంలో వాడు రాసిన యాక్షన్ ప్రకారం మీరు అదే యాక్షన్ మీరు కండిషన్స్లో ఏదైనా పొరపాటున మీరు చేస్తే కనుక, మీరు చేసిన యాక్షన్ వాడి ప్రోగ్రామ్కి మ్యాచ్ అయితే కనుక వైరస్ స్ప్రెడ్ అవ్వడం అనమాట. లాజిక్ బేస్ చేసిన అనమాట లాజిక్ బాంబ్. సో టైమ్ బాంబ్ అండ్ లాజిక్ బాంబ్ వైరస్ ఆర్ మోర్ క్రిటికల్ అనమాట. సిస్టమ్ని థ్రాష్ చేయడానికి ఈ 2 వైరస్లు ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే ఈమెయిల్ వైరస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే పలానా మెయిల్ కనుక మీరు ఓపెన్ చేస్తే మీ సిస్టమ్కి వైరస్ స్ప్రెడ్ అవ్వాలి, లేకపోతే పలానా అటాచ్మెంట్ కనుక మెయిల్లో ఉన్న అటాచ్మెంట్ ఓపెన్ చేస్తే మీ సిస్టంలో వైరస్ స్ప్రెడ్ కావాలి. సో దీన్నే ఈమెయిల్ వైరస్ అంటారు అనమాట. సో స్ప్రెడ్స్ వెన్ యూజర్ ఓపెన్స్ ఎనీ అటాచ్మెంట్స్ ఆర్ ఎల్స్ ఎనీ ఫైల్స్ విచ్ ఈస్ కంటైన్డ్ ఇన్సైడ్ యువర్ మెయిల్ బాక్స్. సో స్ప్రెడ్ యూజింగ్ ఈమెయిల్ విత్ అటాచ్మెంట్ కంటైనింగ్ ఏ మ్యాక్రో వైరస్. ఆ అటాచ్మెంట్లో మ్యాక్రో వైరస్ రాయబడి ఉంటుంది ప్రోగ్రామ్ రిలేటెడ్ టు యువర్ ఎంఎస్ ఆఫీస్ మ్యాక్రో వైరస్. ఈమెయిల్ వైరస్ అని ఏంటంటే అటాచ్మెంట్స్ కానీ లేకపోతే ఈమెయిల్
మెయిల్ మీరు ఓపెన్ చేసిన వెంటనే మీ సిస్టంలోకి అటాక్ జరుగుతూ ఉంటుంది అనమాట. ఆ ప్రోగ్రామ్ అలా రాయబడి ఉంటుంది, వైరస్ ప్రోగ్రామ్, ఈమెయిల్ వైరస్ అంటారు అలాంటి వాటిని. ఓకే. నెక్స్ట్ వైరస్కి, వామ్స్కి, ట్రోజన్ హార్స్ అనే వీటికి ఈ మూడు పదాలకి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వైరస్ అనేది ఇట్స్ ఎ ప్రోగ్రామ్ ఆర్ ఏ స్పెసిఫిక్ కోడ్ దట్ అటాచెస్ ఇట్ సెల్ఫ్ టు ద అప్లికేషన్కి అటాచ్ అయ్యి ఉంటుంది అనమాట. మరి ఏం చేస్తుంది, అని రన్స్ వెన్ ఎవర్ దట్ అప్లికేషన్ రన్స్. మీరు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కానీ ఒక అప్లికేషన్ కానీ మీ కంప్యూటర్లో ల్యాప్టాప్లో ఓపెన్ చేసినప్పుడు ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ అంటే వైరస్ సంబంధించిన ప్రోగ్రాము ఆ ఓపెన్ చేసినప్పుడు లేకపోతే దాన్ని యాక్టివేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వైరస్ అనేది రన్ అయిపోవడం అనమాట. వైరస్ ఈజ్ ఏ పర్టికులర్ ప్రోగ్రామ్ ఆర్ కోడ్ దట్ అటాచెస్ ఇట్ సెల్ఫ్. ఆ సిస్టమ్కి అటాచ్ అయిపోయి ఉంటుంది, అంటే లోపలికి ఎంటర్ అయిపోయి ఉంటుంది అప్లికేషన్లోకి. ఎప్పుడైతే అప్లికేషన్ మీరు ఓపెన్ చేయడానికి ప్రయత్నించారో ఆటోమేటిక్గా వైరస్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది, రన్ అవుతుంది. సో టు మోడిఫై ద ప్రోగ్రామ్ ఫంక్షనాలిటీ అనేది మెయిన్ దాని ముఖ్య ఉద్దేశం అనమాట. మీ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది ఆ ప్రోగ్రామ్ లేకపోతే ఆ అప్లికేషన్ జరగాల్సిన రీతిలో జరగనివ్వకుండా దాని సొంత రీతిలో అది ఆపరేట్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే దాని యొక్క ముఖ్య ఫంక్షనాలిటీని బ్రేక్ చేసేస్తుంది. ఇప్పుడు ఏదైనా ఒక నోట్ ప్యాడ్ ఓపెన్ చేశారనుకోండి, వైరస్ ఆ నోట్ ప్యాడ్కి ఎఫెక్ట్ అయితే అందులోపలికి వచ్చేస్తే కనుక, అటాచ్ అయితే కనుక ఆ నోట్ ప్యాడ్ ఓపెన్ చేసినప్పుడు వేరే ఏదైనా ఒక పాపప్ అలర్ట్ రావడం, లేకపోతే ఒక డైలాగ్ బాక్స్ రావడం, ఒక ఎర్రర్ మెసేజ్ రావడం, ప్రతిసారి నోట్ ప్యాడ్ ఓపెన్ చేసినప్పుడల్లా ఒక బాక్స్ రావడం, ఎర్రర్ మెసేజ్ రావడం, లేకపోతే నోట్ ప్యాడ్ ఓపెన్ చేసిన వెంటనే మీకు నార్మల్గా టెక్స్ట్ కాకుండా ఏవైనా డిఫరెంట్ సింబల్స్ తోటి ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ అన్నీ కూడా కనిపించడం, అసలైన నార్మల్ ప్లెయిన్ టెక్స్ట్ కాకుండా ఇలాగా మోడిఫై చేస్తుంది అనమాట. ఉన్న ఫంక్షనాలిటీని దాన్ని పని చేయనివ్వకుండా వేరే రీతిలో పని అయ్యేటట్టుగా మనకు అర్థం కాని రీతిలో దాన్ని మార్చేస్తూ ఉంటుంది అనమాట వైరస్. సో ఉదాహరణ ఇంకా తీసుకుంటే ఫైల్స్ డిలీట్ చేసేయడం కానీ, ఏదైనా ఒక మీరు మీడియా ప్లేయర్ అప్లికేషన్ ఏదైనా విఎల్సి మీడియా ప్లేయర్ కానీ ఏదైనా ఒక అప్లికేషన్ ఉదాహరణకు ఓపెన్ చేశారనుకోండి, అది ఓపెన్ చేసిన వెంటనే సమ్ ఫైల్స్ డిలీట్ అయిపోవడం, అయితే ఒక ఎంఎస్ వర్డ్ అప్లికేషన్ మీరు ఓపెన్ చేస్తే దాన్ని సేవ్ చేస్తే డెస్క్టాప్ మీద అలాంటి అప్లికేషన్స్ లేకపోతే అలాంటి ఫైల్స్ 2-3 క్రియేట్ అయిపోవడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటుంది వైరస్. మరి అదే వామ్స్ అంటే ఏంటి? వామ్ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ లైక్ ఏ వైరస్, అది కూడా వైరస్ లాంటిదే, బట్ డస్ నాట్ మాడిఫై ప్రోగ్రామ్. అది మాడిఫై చేయవు అనమాట. వైరస్ లాగా ప్రోగ్రామ్స్ ఏమి మార్పులు చేయవు. నెక్స్ట్ వాట్ ఈజ్ యాంటీవైరస్ అండ్ ట్రోజన్ హార్స్ వైరస్, వెరీ ఇంపార్టెంట్. సో యాంటీవైరస్ అంటే ముందుగా చూస్తే ఇట్ ఈస్ ఏ కంప్యూటర్ ప్రోగ్రామ్. నార్మల్గా వైరస్ అనేది ఏదైతే కంప్యూటర్ ప్రోగ్రామ్ అనుకుంటున్నామో, యాంటీవైరస్ కూడా ఒక ప్రోగ్రామ్ అనమాట, ఒక సాఫ్ట్వేర్ కింద తయారు చేస్తారు అది కూడా. ఇట్ ఈస్ ఏ కంప్యూటర్ ప్రోగ్రామ్ దట్ ఈస్ యూజ్డ్ టు సెక్యూర్ ఏ సిస్టమ్ ఫ్రమ్ వైరస్ అటాక్స్. ఏవైతే డిఫరెంట్ మ్యాక్రో వైరస్, టైమ్ బాంబ్ వైరస్, లాజిక్ బాంబ్ వైరస్, ఈమెయిల్ వైరస్, ఇలా డిఫరెంట్ వైరస్ ద్వారా మీ సిస్టము అటాక్ చేయబడుతుందో వాటి నుంచి సెక్యూర్డ్గా మీ సిస్టమ్ని సేవ్ చేయడానికి లేకపోతే ప్రొటెక్ట్ చేయడానికి యాంటీవైరస్ అనేది ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ అనమాట. సో యాంటీవైరస్ బేసికలీ పెర్ఫార్మ్స్ 3 టాస్క్, 3 పనులు యాంటీవైరస్ బేసికల్గా చేస్తూ ఉంటుంది. ఏంటవి? ప్రివెంట్ చేయడము, డిటెక్షన్, ప్రివెంట్ చేయడం అంటే అడ్డుపడడం అనమాట. వైరస్ అటాక్ అవుతుంటే అడ్డుపడుతూ ఉంటుంది. డిటెక్ట్ చేయడం అంటే వైరస్ని కనిపెడుతూ ఉంటుంది. ఎక్కడెక్కడ వైరస్ ఉంది మీ సిస్టంలో అది ఐడెంటిఫై చేసి ఇవ్వడం అనమాట. హీలింగ్ అనమాట. మూడో పని ఏంటి? హీలింగ్ అంటే ఏంటి? సాల్వ్ చేయడం, వైరస్ని రిమూవ్ చేయడం అనమాట. రిమూవింగ్, ప్రివెన్షన్, డిటెక్షన్, హీలింగ్, ఈ 3 యాంటీవైరస్ చేసేటువంటి పనులు. ఓకే. నెక్స్ట్ అలాగే ట్రోజన్ హార్స్ వైరస్ అంటే ఏంటో చూద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ చాలా డేంజరస్ అనమాట ట్రోజన్ హార్స్. ఈ మధ్యకాలంలో వెబ్ అప్లికేషన్స్ కానీ ఏవైనా ఇంటర్నెట్ రిలేటెడ్ మీరు అప్లికేషన్స్ యూస్ చేస్తుంటే ట్రోజన్ హార్స్ అనేది మీ సిస్టమ్స్కి, ల్యాప్టాప్స్కి అటాక్ అయ్యే అవకాశాలు చాలా ఉంటున్నాయి. సో ఇది అంటే ఏంటనేది చూద్దాం, ఎలా అటాక్ అవుతుంది ఇది.
ఇట్ డీయాక్టివేట్స్ ఆల్ సెక్యూరిటీ పర్మిషన్స్. సెక్యూరిటీ పర్మిషన్స్ ఏవైతే ఉన్నాయో మీ సిస్టంలో, మీ నెట్వర్క్లో, వాటిని అన్నిటినీ డీయాక్టివేట్ చేసేస్తుంది. అంటే ఆఫ్లో చేసేస్తుంది అనమాట. అంటే ఏంటి, పర్మిషన్స్ మీరు యాంటీవైరస్ పెట్టుకుంటే కనుక వైరస్ అటాక్స్ ఏవైతే ఉంటే వాటిని అడ్డుపడడానికి యాక్టివేట్ చేస్తూ ఉంటాం. యాంటీవైరస్ని యాక్టివేట్ చేస్తాం. ఇవి వాటిని ఆ పర్మిషన్స్ డీయాక్టివేట్ చేస్తుంది. ఫైర్ వాల్స్ని డీయాక్టివేట్ చేయడం అలాగా. అండ్ రివర్ట్స్ ది సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్. రివర్ట్స్ అంటే ఏంటి, పంపించడం సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్, మీ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డ్ డీటెయిల్స్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, లేకపోతే ఇంకేదైనా పాస్వర్డ్ డీటెయిల్స్, యూజర్ నేమ్, లాగిన్ డీటెయిల్స్, ఇవన్నీ కూడా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ టువర్డ్స్ హ్యాకర్స్కి చేరవేస్తూ ఉండడం అనమాట. రివర్ట్స్ ది సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ టువర్డ్స్ హ్యాకర్స్. ఇట్ ఈస్ ఎ వెరీ డేంజరస్ వైరస్ విచ్ లీడ్స్ టు ఇన్సెక్యూర్ సిస్టమ్. మీ సిస్టమ్ని ప్రొటెక్షన్ లేకుండా చేసేస్తుంది. ఇన్సెక్యూర్ సిస్టమ్, వెరీ డేంజరస్ వైరస్. దేనికి దారితీస్తుంది, మీ సిస్టమ్ని లేదా మీ ల్యాప్టాప్ని, మీ నెట్వర్క్లో ఉండే ఎన్ని కంప్యూటర్స్ ఉన్నా కూడా వన్స్ అటాక్ అయ్యిందంటే కనుక హ్యాకర్స్కి మీ సిస్టమ్ని వాళ్ళకి చేరవేస్తూ, ఇన్ఫర్మేషన్ అంతా లీక్ చేసి వాళ్ళకి చేరవేస్తూ, అంటే ప్రోగ్రామ్స్ ద్వారా వాళ్ళకి వెళ్ళిపోతాయి అనమాట. ఆ రకంగా ప్రోగ్రామ్స్ వాళ్ళు డిజైన్ చేస్తారు హ్యాకర్స్. మొత్తాన్ని మీ సిస్టమ్ని ఏ మాత్రం ప్రొటెక్షన్ లేకుండా అన్నీ కూడా సెక్యూరిటీ పర్మిషన్స్ అన్నీ డీయాక్టివేట్ చేసేయడం దీని యొక్క ముఖ్య లక్షణం అనమాట. వెరీ డేంజరస్ వైరస్ కాల్డ్ ట్రోజన్ హార్స్ వైరస్. సో మరి ఏం చేస్తే వామ్స్ అంటే కన్జ్యూమ్స్ లాట్స్ ఆఫ్ కంప్యూటర్ రిసోర్సెస్, ఎక్కువ రిసోర్సెస్ని వాడేసుకుంటూ ఉంటాయి, మెమరీని ఎక్కువగా వాడేసుకుంటూ ఉండడం అనమాట. అలాగే ఇంకేం చేస్తే రెప్లికేట్స్ ఇట్ సెల్ఫ్ అగైన్ అండ్ అగైన్. ఒకే ఫైలు 4-5 సార్లు కాపీస్ కింద క్రియేట్ చేసేస్తూ ఉండడం అనమాట. ఒకే ఫైల్ లేకపోతే ఒకే ఫోల్డర్ సేమ్ నేమ్ తోటి 4-5 ఫోల్డర్స్ లేకపోతే డెస్క్టాప్ మీద అలాగా ఆటోమేటిక్గా క్రియేట్ చేస్తూ ఉంటాయి. చాలాసార్లు మనం గమనిస్తూ ఉంటాం, ఎవరైనా ఫేస్ చేసి ఉండొచ్చు కూడా వామ్స్ అనేవి. సో దీని ప్రకారం ఏంటంటే ఇలాగా ఒకే కాపీ మన ప్రమేయం లేకుండా ఆటోమేటిక్గా అదే పేరుతోటి నెంబర్ ఆఫ్ టైమ్స్ క్రియేట్ చేయడం వల్ల సిస్టము వర్కింగ్ కూడా చాలా స్లో అయిపోతుంది, డెడ్ స్లో. కారణం ఈ వామ్ వైరస్ అటాక్ అయితే అనమాట. అదే ట్రోజన్ హార్స్ చాలా భిన్నం అనమాట. ఇది ఏంటంటే ఇట్ ఈజ్ ఆల్సో లైక్ ఏ వైరస్ బట్ డస్ నాట్ మాడిఫై ఆర్ రెప్లికేట్స్. ఏమీ మాడిఫై చేయదు ప్రోగ్రామ్స్ని, ఏం మార్పులు చేయదు, అలాగే ఏమి డూప్లికేట్స్ ఫైల్స్ ఫోల్డర్స్ కూడా ఆటోమేటిక్గా క్రియేట్ చేయదు. మరి ఏం చేస్తుంది, ఇట్ ఈస్ ఏ హిడెన్ పీస్ ఆఫ్ కోడ్. మనకు కనిపించదు, ఆ వైరస్ యొక్క కోడ్ మనకు కనిపించదు. విచ్ ఈజ్ ఇంటెండెడ్ టు లీక్ యువర్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫో. అంటే మరి అది ముఖ్య ఉద్దేశం ఏంటి, మీ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫో లేకపోతే మీ పాస్వర్డ్స్ లేకపోతే మీ యూజర్ నేమ్స్, మీ మెయిల్ అకౌంట్స్, ఫోన్ నెంబర్స్, లేకపోతే డెబిట్ క్రెడిట్ బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే మీరు సిస్టమ్ నుంచి చేస్తూ ఉంటున్నారో అటువంటివన్నీ కూడా అది గ్రాప్ చేసి అది లీక్ చేస్తుంది అనమాట. ఎక్స్టర్నల్ పార్టీస్కి లీక్ చేసేస్తూ ఉంటుంది. సో వైల్ టైపింగ్ ఎనీ పాస్వర్డ్ ఇన్ ద ప్యానల్ ట్రోజన్ హార్స్ రికార్డ్స్ యువర్ డీటెయిల్స్ యూ టైప్. ఇది మనకు తెలియదు, అది బ్యాక్గ్రౌండ్లో వర్క్ అయిపోతూ ఉంటుంది, మనకు తెలియదు, అసలు ఉన్నట్టే తెలియదు. ట్రోజన్ హార్స్ వైరస్ వెరీ క్రిటికల్ అండ్ డేంజరస్ వైరస్ అనమాట. ఇది సిస్టమ్ని ఇన్సెక్యూర్ చేసేస్తుంది, అసలు ఏమి సెక్యూరిటీ లేకుండా చేస్తుంది. మీ పాస్వర్డ్స్ అవన్నీ కూడా స్టీల్ చేయడం, కుకీస్ ద్వారా పాస్వర్డ్స్, యూజర్ నేమ్స్, మీ బ్యాంకింగ్ డీటెయిల్స్ ఏవైతే ఎంటర్ చేశారో, ఆన్లైన్ పేమెంట్స్కి వాటికి కావాల్సిన క్రెడిట్ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఏవైతే చేశారో అవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అంతా ఒక ఫైల్స్ రూపంలో స్టోర్ చేసుకుని అది లీక్ చేసి ఇస్తుంది అనమాట. మీ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అంతా లీక్ చేస్తుంది ట్రోజన్ హార్స్. ఓకే, సో దీస్ ఆర్ ది డిఫరెంట్ 3 terms: వైరస్, వామ్స్, ట్రోజన్ హార్స్. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, మీకు 5 marks అయినా రావచ్చు, టైప్స్ ఆఫ్ వైరస్ అండి. వాట్ ఆర్ ది ఇంపార్టెంట్ మేజర్ టైప్స్ ఆఫ్ వైరస్? మీరు ఈ డయాగ్రామ్ కనుక వేసి అట్లీస్ట్ 2 or 3 lines రాస్తే కనుక ఈజీగా 5 marks వచ్చేస్తాయండి. సో ట్రై టు అండర్స్టాండ్ దట్ అబ్రివేషన్స్ PMMR, POL అండ్ A2. ఇవేంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైరస్. మనకి ఫస్ట్ పి అంటే ఏంటంటే పారాసిటిక్ వైరస్. ఇది ఏం చేస్తుందంటే ఇది ఆక్యుపైస్ ఫ్రీ స్పేస్ ఆఫ్ డిస్క్. అంటే
యాక్చువల్గా డిస్క్కి ఒక్కొక్క పని చేయడానికి లేకపోతే ఒక ఫోల్డర్ ఆర్ ఫైల్ స్టోర్ చేయడానికి కొంత స్పేస్ అనేది అలొకేట్ చేసుకుంటూ ఉంటుంది. కానీ ఈ పారాసిటిక్ వైరస్ అటాక్ అయితే కనుక ఇట్ ఆక్యుపైస్ ఫ్రీ స్పేస్ ఆఫ్ డిస్క్లో ఉండే ఎక్స్ట్రా ఫ్రీ స్పేస్ అంతా కూడా ఇది ఆక్యుపై చేసేస్తూ ఉంటుంది అనమాట. ఇట్ డ్యామేజ్ ఓఎస్ ఫైల్స్ ఆల్సో, ఆపరేటింగ్ సిస్టమ్ ఫైల్స్ కూడా ఇది డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా మోస్ట్లీ ఇంపార్టెంట్ మనకి ఎర్రర్ వస్తూ ఉంటుంది. బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ అనే ఎర్రర్ రావడానికి కూడా ఈ పారాసిటిక్ వైరస్ కారణం అనమాట. దీన్నే ఫైల్ వైరస్ అని కూడా అంటారు. పారాసిటిక్ వైరస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫైల్ వైరస్. ఈ పాయింట్స్ మీరు రాయాల్సి వస్తుంది. ఓకే, అలాగే ఫర్ మ్యాక్రో వైరస్. ఈ మ్యాక్రో వైరస్ ఏంటంటే ఆల్రెడీ అంతకుముందు మీరు చూసారు లాస్ట్ వీడియోలో, ఎంఎస్ ఆఫీస్ రిలేటెడ్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ మీరు యూజ్ చేసేటప్పుడు ఫ్రీక్వెంట్గా మనకి మ్యాక్రో వైరస్ వస్తుందన్నమాట. అంటే మ్యాక్రో కోడ్ అటాచ్డ్ టు సమ్ డేటా ఫైల్. రిపీటెడ్ యాక్షన్స్కి మనం మ్యాక్రోస్ అనేవి వాడుతూ ఉంటాము. మీరు ఎప్పుడైతే మ్యాక్రో మీరు యూజ్ చేశారో దానికి సంబంధించిన ఆటోమేటిక్గా మ్యాక్రో వైరస్ ఇంకొక మ్యాక్రో ఫైల్ అదే నేమ్తో క్రియేట్ చేసుకుని మీరు రన్ చేసే ఫైల్ కాకుండా మీరు ఎప్పుడైతే రన్ చేద్దాం అనుకుంటున్నారో దాని ప్లేస్లో వైరస్ క్రియేట్ చేసుకున్నటువంటి మ్యాక్రో ఫైల్ రన్ అయిపోతూ ఉంటుంది. మ్యాక్రో వైరస్ అంటారు దాన్ని. సో మ్యాక్రో కోడ్ అటాచ్డ్ టు సమ్ డేటా ఫైల్, వేరే ఒక డేటా ఫైల్కి అటాచ్ అయి ఉంటుంది. మీరు రన్ చేయదలుచుకున్న ఫైల్ కాకుండా వేరే ఒక ఫైల్ అదే నేమ్తో అదే క్రియేట్ చేసుకున్న ఫైల్ రన్ చేసేస్తూ ఉంటుంది. వీ డోంట్ నో అది యాక్చువల్ ఫైల్ అనేది మనకు తెలియదు. సో అటువంటి వాటిని మ్యాక్రో వైరస్ అంటారు. ఓకే, అలాగే పాలిమార్ఫిక్ వైరస్. ఇట్ ఈస్ అ సిరీస్ ఆఫ్ బైట్స్ మేక్స్ ఏ వైరస్ కోడ్ అనమాట. గుర్తుంచుకోండి, ఇట్ ఈస్ అ సిరీస్ ఆఫ్ బైట్స్ మేక్స్ ఏ వైరస్ కోడ్. వైరస్ కోడ్ బైట్స్ రూపంలో ఉంటుంది, 0s and 1s రూపంలో. ఆ కోడ్ అంతా మనకి అస్సలు అర్థం కాదు, అది అన్రీడబుల్ ఫార్మేట్లో ఉంటుంది. సిరీస్ ఆఫ్ బైట్స్ మేక్స్ ఏ వైరస్ కోడ్. ఈచ్ టైమ్ వైరస్ చేంజెస్ ఇట్స్ సిగ్నేచర్, అంటే దాని యొక్క రూపం మార్చుకున్నప్పుడల్లా ఈచ్ టైమ్ వైరస్ చేంజెస్ ఇట్స్ సిగ్నేచర్, ప్రతిసారి దాని యొక్క రూపం మార్చేసుకుంటూ ఉంటుంది. ఫంక్షనాలిటీ మాత్రం ఒకటే ఉంటుంది, బట్ ఫంక్షనాలిటీ ఈజ్ సేమ్. ఒకే పని చేస్తూ ఉంటుంది కానీ వేరే వేరే రూపాల్లో అది పనిచేస్తూ ఉంటుంది అనమాట. అదంతా కూడా బైట్ కోడ్ రూపంలో ఆ పాలిమార్ఫిక్ వైరస్ దాని రూపాలు మార్చుకుంటూ డిఫరెంట్ బైట్ కోడ్స్ తోటి సేమ్ ఫంక్షనాలిటీ, సేమ్ యాక్షన్ చేస్తూ ఉంటుంది. అది ఫైల్స్ కరప్ట్ చేయడమా లేకపోతే మెమరీ ఆక్యుపై చేయడమా, అదంతా దాని ఇంటర్నల్ వర్క్ అనమాట. ఫంక్షనాలిటీ ఇంటర్నల్ వర్క్. ఓకే, అది పాలిమార్ఫిక్ వైరస్ అంటారు. అదేవిధంగా ఎంఆర్ ఇది నథింగ్ బట్ మెమరీ రెసిడెంట్ వైరస్, ఆర్ఎల్స్ రెసిడెంట్ వైరస్ అని కూడా అంటారు. ఇవి ఏంటంటే ఎక్కువ శాతం మీ సిస్టంలో ర్యామ్లో ఉండిపోతాయి అన్నమాట. ఇవి రెసిడెంట్స్ ఇన్ మెమరీ ఫర్ లాంగర్ టైం. రెసిడెంట్స్ అంటే ఉండేవాళ్ళు. ఇన్ మెమరీ, ఎక్కడ మెమరీలో ఉండిపోతుంది ఆ వైరస్ లాంగర్ టైం, చాలా కాలం వరకు కూడా అనమాట. ఎనీ పర్టికులర్ ప్రోగ్రామ్ వర్క్స్ స్టోర్స్ ఇన్ ర్యామ్ అండ్ రన్స్. ర్యామ్లో స్టోర్ అయిపోతుంది, ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు ఎనీ పర్టికులర్ ప్రోగ్రామ్ వర్క్స్, ఒక పర్టికులర్ ప్రోగ్రామ్ ఏదైనా వర్క్ చేస్తుంటే ర్యామ్లో స్టోర్ అయిన ప్రోగ్రామ్స్, ర్యామ్లో ఏముంటే మీ టెంపరీ ప్రోగ్రామ్సే కదా. ఆ ర్యామ్లో స్టోర్ అయిన ప్రోగ్రామ్ ఏదైనా పర్టికులర్ ప్రోగ్రామ్ మీరు రన్ చేస్తున్నారనుకోండి, ఆ వైరస్ కూడా రన్ అయిపోతూ ఉంటుంది. అంటే మీ సిస్టమ్కి స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. ఇవి రెసిడెంట్ వైరస్, మెమరీలో లాంగ్ టైము, అది కూడా ర్యామ్లో స్టోర్ అయిపోయే వైరస్నే మెమరీ రెసిడెంట్ వైరస్ ఆర్ సింప్లీ కాల్డ్ రెసిడెంట్ వైరస్ అంటారు. ఇంకా లాస్ట్ది స్టెల్త్ వైరస్. ఇదేంటంటే ఇట్ యాక్టివ్లీ, ఈ స్టెల్త్ వైరస్ ఏంటంటే చాలా యాక్టివ్గా హైడ్ అయిపోయినటువంటి ప్రోగ్రామ్స్ అనమాట. ఇది సెపరేట్ ప్రోగ్రామ్స్. అంటే యాంటీవైరస్ ప్రోగ్రామ్స్
నుంచి ఇవి యాక్టివ్గా హైడ్ అయిపోతూ ఉంటాయి. అంటే ఏదైనా మీరు యాంటీవైరస్ సాఫ్ట్వేర్ అవాస్ట్ కానీ ఏవిజీ కానీ నార్టన్ కానీ ఈసెట్ నాట్ 32 ఇటువంటి ఏవైనా క్విక్ హీల్ కానీ ఏదైనా వేసినప్పుడు వైరస్ కోసం మనం వైరస్ ఏమైనా పట్టిందా సిస్టమ్ కానీ స్కాన్ చేయడానికి యాంటీవైరస్ రన్ చేస్తాం. ఆ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ నుంచి తప్పించుకునే విధంగా ఇవి ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మారిపోతూ ఉంటాయి అన్నమాట. ఇవి స్టెల్త్ వైరస్ అనేవి హైడ్ అయిపోయి ఉంటాయి, యాక్టివ్లో ఉంటాయి బట్ హైడ్ అయిపోయి ఉంటాయి. మీరు ఒక డి డ్రైవ్లో స్కాన్ చేస్తుంటే ఇది ఈ డ్రైవ్కి వెళ్ళడం, ఈ డ్రైవ్ స్కాన్ చేస్తుంటే డి డ్రైవ్కి రావడం, డి డ్రైవ్ స్కాన్ చేస్తుంటే సి డ్రైవ్కి వెళ్ళిపోవడం, ఇలాగే యాక్టివ్గా అటు ఇటు మూవ్ అయిపోతూ ఉంటాయి. అంటే తప్పించుకుంటూ ఉంటాయి అన్నమాట స్కానింగ్ చేసేటప్పుడు. వాటిని స్టెల్త్ వైరస్ అంటూ ఉంటారు. ఓకే, సో నెక్స్ట్ వైరస్ కౌంటర్ మెజర్స్ గురించి చూస్తే ముఖ్యంగా మనకి ఈ వైరస్ అటాక్స్ ఏం చేస్తాయి, మనం డిస్ట్రాయ్స్ ఎంటైర్ కంట్రోల్ సిస్టమ్ యాజ్ వెల్ యాజ్ సెక్యూరిటీని డిస్ట్రాయ్ చేస్తాయి, మొత్తం సిస్టమ్ని డిస్ట్రాయ్ చేస్తూ ఉంటాయి. మరి వాటి నుంచి డిఫెండ్ చేసుకోవడం కోసం టు డిఫెండ్ ఫ్రమ్ వైరల్ అటాక్స్ వీ నీడ్ సమ్ కౌంటర్ మెజర్స్. అంటే ఏంటి, సొల్యూషన్స్ అనుకోండి, వీ నీడ్ సమ్ కౌంటర్ మెజర్స్ టు కంట్రోల్ ఆ వైరస్ని. మనం ఇన్ని విధాలుగా ఉండేటువంటి పారాసిటిక్, మెమరీ రెసిడెంట్, స్టెల్త్ వైరస్, లాజిక్ బాంబు, టైం బాంబు, మ్యాక్రో వైరస్, పాలిమార్ఫిక్, ఇన్ని రకాల వైరస్ల నుంచి మనం తప్పించుకోవడానికి కొన్ని సొల్యూషన్స్ కూడా ఉండాలి. మరి ఆ సొల్యూషన్స్ ఎన్ని విధాలుగా మనం చూసుకోవచ్చు అంటే 3 విధాలుగా తీసుకోవచ్చు. వాటిని కౌంటర్ మెజర్స్, సొల్యూషన్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఏంటంటే అవి ఫస్ట్ ప్రివెన్షన్, ఆ తర్వాత డిటెక్షన్, ఆ తర్వాత రియాక్షన్. నువ్వు ముందు ప్రివెంట్ చేయగలగాలి, ఆ తర్వాత డిటెక్ట్ చేయాలి, ఎక్కడెక్కడ ఉందో డిటెక్ట్ చేయాలి, ఆ తర్వాత ఫైనల్గా నువ్వు రియాక్ట్ అవ్వాలి, రియాక్షన్ తీసుకోవాలి. ఓకే, సో ఇక్కడ మీరు గమనిస్తే ప్రివెన్షన్ ఏం చేస్తుంది, బ్లాక్ వైరస్ ఇన్ఫెక్షన్ మెకానిజం, వైరస్ ఇన్ఫెక్షన్ ప్రివెంట్ చేస్తుంది, బ్లాక్ చేస్తుంది. డిటెక్షన్, ఫైండింగ్ వైరస్ ఇన్ ఇన్ఫెక్టెడ్ సిస్టమ్, ఆ సిస్టంలో వైరస్ మీరు బ్లాక్ చేశారు, సరే దాన్ని మనం డిటెక్ట్ చేయాలి, ఫైండింగ్ వైరస్ ఇన్ఫెక్టెడ్ సిస్టమ్. తర్వాత మళ్ళీ ఆ సిస్టమ్ని క్లీన్ స్టేట్ కింద రీస్టోర్ చేసేయాలి, అంటే వైరస్ని రిమూవ్ చేసేయాలి. ఇవి యాక్చువల్గా మనం తీసుకోవాల్సిన సొల్యూషన్స్. మరి వీటికి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, వైరస్ రిమూవల్ టెక్నిక్స్. ఏంటవి, వైరస్ డిటెక్షన్, వైరస్ ఐడెంటిఫికేషన్ అండ్ వైరస్ రిమూవల్. డిటెక్షన్, ఐడెంటిఫికేషన్, రిమూవల్. సో మీరు గమనిస్తే ఇట్ ఈస్ నెసరీ టు ఫాలో ద బిలో టెక్నిక్స్, డిటెక్షన్, ఐడెంటిఫికేషన్, రిమూవల్ టెక్నిక్స్ ఇన్ ఆర్డర్ టు డిఫెండ్ ఫ్రమ్ వైరస్ అటాక్స్ అండ్ టు సేవ్ సెక్యూరిటీ ఆఫ్ సిస్టమ్ మీరు సేవ్ చేసుకోవడానికి, సెక్యూరిటీ పరంగా సేవ్ చేసుకోవడానికి ఈ వైరస్ రిమూవల్ టెక్నిక్స్ మనం ఫాలో అవ్వాలి. సో అందులో అడ్వాన్స్ యాంటీవైరస్ టెక్నిక్స్ ఉంటాయి. అంటే ఏంటవి, ఇన్స్టాలింగ్ అప్డేట్స్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్స్, యాంటీవైరస్ అప్డేటెడ్గా ఉండవి, లైసెన్స్ అయిపోయినవి లేకపోతే అవుట్డేటెడ్ అయిపోయినవి ఇలాంటివి కాకుండా ఇన్స్టాలింగ్ అప్డేటెడ్ ఆఫ్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్, ఏవైనా అప్డేటెడ్లో ఉన్నవే, లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కలిగి ఉన్న సాఫ్ట్వేర్స్, యాంటీవైరస్ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి. అప్డేటింగ్ వైరస్ డెఫినేషన్స్ రెగ్యులర్గా వైరస్ డెఫినేషన్స్ ఇంటర్నెట్ ద్వారా మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అలాగే రెగ్యులర్గా స్కానింగ్, మీ సిస్టమ్ కూడా ఎంటైర్గా స్కానింగ్ చేసుకుంటూ ఉండాలి. దీంతో పాటుగా ఇంకేంటి రిమూవల్ టెక్నిక్, డిజిటల్ ఇమ్యూన్ సిస్టమ్ అనే సాఫ్ట్వేర్స్ ఉంటాయి, అవైనా మీరు తీసుకోవాలి, మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. బిహేవియరల్ బ్లాకింగ్ సాఫ్ట్వేర్ అని ఉంటుంది. ఎల్స్ నెక్స్ట్ ఫైనల్గా ఫైర్ వాల్ కాన్ఫిగరేషన్ వెరీ ఇంపార్టెంట్. మీ నెట్ కనుక యూజ్ చేస్తుంటే కంపల్సరీగా మీ సెట్టింగ్స్లో ఫైర్ వాల్ అనేది కాన్ఫిగర్ అయ్యి ఉండాలి, అది ఆన్లో కంపల్సరీ ఉండాలి. సో దీస్ ఆర్ ది వైరస్ రిమూవల్ టెక్నిక్స్ అనమాట. డిఫరెంట్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్స్ మీరు అవాస్ట్ కానీ ఈనాడ్ అని ఉంటుంది, లేకపోతే క్విక్ హీల్ అని ఉంటుంది, లేకపోతే ఏవిజీ అని ఉంటుంది, నార్టన్ ఉంటుంది, మెక్ఎఫీ ఉంటుంది, ఏవైనా మీరు సిస్టంలో అప్డేటెడ్ ఉన్న సాఫ్ట్వేర్, యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుని సెక్యూర్డ్గా మీ సిస్టమ్ని వాడుకుంటూ ఉండొచ్చు. ఓకే అండి, సో దీస్ ఆర్ ది అబౌట్ వైరస్ కాన్సెప్ట్స్ ఇన్ నెట్వర్క్ సెక్యూరిటీ. ఓకే, థ్యాంక్ యూ.